ఊళ్ళింట లగ్గం ఉన్నదే లగ్గం కాదురా. మరి ఏంటిదే ఇగో రాగుర్రి. ఈడెందుకు ఆవిడే ఇగో నా రాంబాయ్ వచ్చే అల్లయింది రోజు గిచ్చన పోతుంది. ఏందే ఇంత పొద్దుగాల నీ రాంబాయి కాలేజీకి పోతుందా? అగో వస్తుంది. నీ రాంబాయి చేతుల బుక్కులు పట్టుకొని ఒయ్యారంగా నడుచుకుంటా నిన్ను చూసుకుంటా ముసి నవ్వుకుంటా సిగ్గుపడుతూ కాలేజీకి పోతుంది అనుకున్నా, కానీ బుర్రలు పట్టుకొని నీ రాంబాయి సెంబట్టుకపోతుంది. అదే నన్ను కానుకుంటా తిక్కకుంటా పోతుంది ఏంటిరా? అది నేను కానుకుంటా దేక్కుంటా నవ్వుకుంటా చూసుకుంటా ఈయనే ఉంటే దాని కడుపులు ఉన్నది గోసిలా పడుతుంది. నేను బ్యాండ్ కొట్టి అది చూస్తుంది. చూస్తలేదేంద్రా రాంబాయ్. అగో నీ రాజు నేను పిలుస్తాండే. గా నారాజైంది మా ఇంట్లో గల్ల అవ్వులు కొవ్వులు నడవై నడు సప్పుడే. రాంబాయ్ నన్ను చూస్తలేవు కదా. వాళ్ళ దొడ్డి కోయటాలకు అడ్డం తిరిగి బ్యాండ్ కొట్టి లవ్ ప్రపోజ్ చేస్తారా? రాంబాయ్ ఆగు, నిన్ను సర్పంచ్ దగ్గరకు పిలిపిస్తా. ఏమైంది చెప్పుర్రి? ఏమైంది బుజ్జి చెప్పు కదా. అది 10 మందిలో ఏమని చెప్తుంది? 10 మందిలో చెప్పకపోతే ఓళ్ళ తప్పు ఓళ్ళ తప్పు అనేది ఎట్లా తెలవాలి? అది ఈడొచ్చిన ఆడపిల్ల 10 మందిలో ఏమని చెప్తుంది? సరే ఆ బుజ్జి చెప్పకపోతే ఏం జరిగిందో నువ్వనే చెప్పు కదా. నా బిడ్డ దొడ్డి కొంగాడు అడ్డం తిరిగి డామ్ డామ్ అని బ్యాండ్ కొట్టిండట. అడు కండ కవరం పట్టున్నాడు. అయ్యమ్మ కొద్దిగా బుద్ధి ఉండద్దా? అలా కొడుకుని ఆకేలా పెట్టుకోవద్దా? గాడిది కొడుక పట్నం పోయి పల్లెంకోరా అంటే ఇడు ఉండి బ్యాండ్ కొడతాన పడుతుంది. నాకు చెడ్డ పేరు పడుతుంది. ఎందుకురా బతికినవు? అవురా పిల్లగా, ఆ పిల్ల దొడ్డి కొంగ అడ్డం తిరిగి బ్యాడ్ కొట్టి నువ్వదేనా చెప్పు. కాదు. కాదా? నా బిడ్డ అబద్ధం ఆడిందా? చెప్పు. అది గిట్ట అబద్ధం ఆడినట్టయితే దాన్ని ఇక్కడనే నరికి పారేస్తా. నీ అయ్యా నిన్ను పెంచినట్టు పెంచలేదా? నా బిడ్డను భయం భక్తితో పెంచిన. సువ్వరి గాడిది కొడుక ఆడపిల్ల అబద్ధం ఆడుతుందా? ఏం చేసినావో ఏమన్నావో చెప్పు. మరి నల్ల మొఖం చేతివి కారా? ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరగకుండా చేయబట్టి కారా? నువ్వు చేయబట్టి మేము ఉండద్దు. ఇక ఆమె దొడ్డి కొంగ బ్యాండ్ కొట్టింది నిజమే గాని ఆమె కోసం కొట్టలే, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నాం. కావాలంటే మా దోస్తు గాలని అడుగుర్రి. మళ్ళా అబద్ధం ఇదే నేర్పిండారా మీ అయ్యా? ఎట్లా తప్పు చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి ఇదేనా నేర్పింది? కన్నోడు మంచోడు అయితే పుట్టినోడు మంచోడు అవుతాడు. నన్ను ముఖ ఎత్తుకొని తిరగకుండా ఎత్తున్నావారా? నువ్వు చేసిన తప్పే. తప్పైందని చెప్పు. సరే నేను చేసిన తప్పైంది. ఇట్లా ఎప్పుడు కాదు, నా బిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పు. నేను 5,000 10,000 దండగానే పెడతా. తప్పైందని చెప్పా. మరి 5,000 10,000 దండగానే పెడతా అంటుండు. ఏమంటావు ఇంకన్నా? నాకు 5,000 10,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చిన అవసరం లేదు. నా బిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పాలి. చెప్పురా తప్పైందా అని. మాకు ఇల్వ లేకుండా చేయబడితేవేమ్రా? చూడు వెంకటి బావ, నీ చేతులు కాదు కాళ్ళు అనుకో. తప్పైందని నేను చెప్తున్నా. నువ్వు కాదు, నీ కొడుకు నా బిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పాలి. మనిషి పుడితే కొద్దిగా మానం కొద్ది బతకాలి. అరే తప్పైందని చెప్పురా. కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పాలి. తప్పైంది. ఏమైంది? దయ్యం పట్టినట్టు అంత చిన్న వై కూర్చున్నావు? ఏం లేదే, రాజుగానికి ఈ రాంబాయ్ అంటే ఎంత ప్రేమనో అర్థమైంది. మరి అసంటప్పుడు దొడ్డి కొంగ అడ్డం తిరిగి బ్యాండ్ కొట్టిండని పంచాయతీ ఎందుకు పెట్టినావు? అప్పుడు నాకు రాజుగానికి
ఈ రాంబాయి మీద ఇంత ప్రేమ ఉందని తెలియదే. మరి ఎప్పుడు తెలిసింది? అడుగు నా కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పినప్పుడు నా పాదాలకు ముద్దిచ్చి తప్పైందని చెప్పిండే. అప్పుడు అర్థమైంది ఈ రాంబాయి అంటే ఆయనకి ఎంత ప్రేమను. మరి నువ్వు కూడా రాజుని ప్రేమిస్తున్నావా అని? ప్రేమిస్తున్నానే. నువ్వు రాజుగారి దగ్గరికి పోయి ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పబాయ్. హా? ఓయ్ నేను చెప్పా, నేను నీకేమైనా బ్రోకర్ దాని లెక్క కనిపిస్తున్నాడా? నిన్ను బ్రోకర్ అని అన్ననాయే, నువ్వు నా పానం కదాయే. హా? నీకు అక్కరుంటే ఒక లెక్క మాట్లాడుతావు, లేకపోతే ఇంకో లెక్క మాట్లాడుతావు. అబ్బగట్లా అనకి, నీ దయని నీ దండమే నీ కాలు మొక్కుతేనే నా రాజుగారి దగ్గరకు పోయి నీ రాంబాయి రమ్మంటుందని ఒకసారి చెప్పవా అని. రానంటే? ఈ రాంబాయి రాజుగారి దగ్గరికి వస్తుందని చెప్పే. సరిపోయేది. అరే మీకు గిన్ని రోజులైనా మీకు పాట కొట్టలేదు, ప్రాక్టీస్ చేద్దాం మనం. అదేం పాటరా? బల్బం బట్టి బామ వాళ్ళు ఆహా ఇవి నేర్చుకుంటా. ఓ పాట ఆపి ముందు క్యాష్ ప్లే. ఈ లొల్లి పాడగాను ఏం లొల్లి మునిగింది? తింటే మనసు పట్టకుంటా, పంట మనసు పట్టకుంటా, నీ లొల్లి చల్లగుండా. ఏయ్, ఏం లొల్లి చెవులీలు కట్టుకున్నట్టు ఇంట్లో మనసులో పడతలేదు? ఏమైంది? మీ ఇంట కట్టుకోవడం మేము కిరాయికున్న కాడ మేము కొట్టుకుంటున్నాం, నీకేమైతుంది? ఇండ్లలో ఏం లొల్లి? ఏమన్నా మామిడి చెట్లు నేర్చుకోపోండి, ఏమో మనసులో పట్టకుండా తలిగిండ్రు. మా ఇష్టం ఉన్న కాడ మేము నేర్చుకుంటాం, నువ్వు వచ్చేది పెద్దలు ఒళ్ళు పెడుతున్నావు. అరే కొట్టురా. ఇండ్లలో ఏం లొల్లి? ఏమన్నా నడీలు నేర్చుకోక మనసులో పట్టకుండా. ఓయ్ బిడ్డ, మా తమ్ముని బిడ్డ లాగా బ్యాండ్ కొట్టి వస్తారా? మేము ఉన్నదే బ్యాండ్ కొట్టడానికి రామానే. మరి ఎంత తీసుకుంటారు? లగ్గమైనాక భరత్ ఉంటుందా మరి? ఉంటది ఉంటది. ఇప్పటి పిల్లగాళ్ళు భరత లేని నడుతుందా? భరత్ ఉంటే 50,000. మా పురాణకు 2 పుల్లు బాటలు. ఏంది 50,000? 2 పుల్లు బాటాల? ఏదో మనోళ్ళు కదా అని చెప్పి 30,000కు మాట్లాడతానని వచ్చిన. మీరు బాగా చెప్పబడుతుంది. ఉత్త లగ్గం అయితే 20,000. భరత్ ఉంది కాబట్టి 30,000, 2 పుల్ బాటిల్ మొత్తం కలిపి 50,000 ఇచ్చుడే. ఏంది లగ్గం అంటే 20,000, భరత్ కన్నా 30,000. లగ్గం కన్నా భరత్కే ఎక్కువనా? లగ్గం అంటే కుర్చీలో కూర్చుని కొడితే అయిపోయాయి. భరత్ అంటే తెల్లన్నాక నిలబడి కొట్టాలి. ఇప్పుడు తాగొచ్చి తంతా అంటాడు, కోటరేసి కొడతా అంటాడు, బీరేసి బుడతా అంటాడు. ఈ పాట కాదు గా పాట అంటాడు, ఆ పాట కాదు ఈ పాట కాదు మా పాటి పాట పెట్టు అంటాడు. మేము ఎవరని చెప్తాం. అందుకే భరత్కి ఎక్కువ. 50,000 రూపాయలు అంటే ఎక్కువ అవుతాయి. 40,000 రూపాయలు ఇప్పిస్తా. అయితేనే గాని లగ్గం ఏ తారీఖే? వచ్చే నెల 2వ తారీఖు నాడు. వచ్చే నెల 2వ తారీఖు అంటే లగ్గాలు బాగున్నాయి కదనే, వేరేటోళ్ళకి ఒప్పుకున్నాం ఆ రోజు. మీరు అటు ఇటు చేయకూరి, ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తా గాని. సరే. అరే ఎయ్యుర్రా. బల్పం బట్టి బామ పన్ను. రాజు, ఓ రాజు, ఏంది ఇట్లా వచ్చినావు? కాలు పట్టుకొని తప్పైందని చెప్పిన చాలవే అట్లా మీ సోబత్కి. ఏ గట్ల కాదు, నిన్ను రాంబాయి రమ్మంటుంది. కాలు పట్టుకొని తప్పైందని చెప్పింది చాలదట్నా? ఇంకేం పట్టుకొని చెప్పాలట, ఇంకేం పట్టుకొని చెప్పాలట? ఎందుకు రమ్మంటుంది? గట్ల కాదు, అది నీతోని మాట్లాడుతుందట. అది నీ ప్రేమలో పడిపోయింది, అందుకే రమ్మంటుంది. చాలు సంబరం. మొదలు ఇక్కడ నుంచి పో. మరి నువ్వు రాకపోతే రాంబాయి నీ దగ్గరికి వస్తుందట. నేను అక్కడికి వచ్చుడద్దు, అది ఇక్కడికి వచ్చుడద్దు. చెప్పండి కవో. అరే కొట్టురా. ఓ రాంబాయ్, ఏంది అత్తుండా నా రాజు? ఏడే ఏడి? ఏడే నా రాజు? ఏడే? ఏమన్నాడే నా వరుడు? రాడట నీ వరుడు. రాకపోతే ఈ వధువే నీ దగ్గరికి వస్తుందని చెప్పినవా? చెప్పినా. ఏమన్నాడే? సపరేగా పో అన్నాడు, సపరేగా పో అన్నాడు. సపరేగా పొమ్మన్నాడా? ఈ రాంబాయి వెళ్తే ఏ రాజుగాడైనా రావాలి గాని ఈ రాజుగాడు రానన్నాడా? రానన్నాడే. అరే రాజుగా,
ఈ రాంబాయి వెళ్తేనే రానంటావా? ఈ రాంబాయి వస్తుందిరా. రాజు రాజు ఆ? ఏంది ఏంది పెద్ద రౌడీ లెక్క ఇంటి మీదకి వస్తున్నావు? ఈ రాంబాయి రమ్మంటే రాలే కదా, గందుకే ఈ రాంబాయే నీ దగ్గరకు వచ్చింది. మీ అయ్యా పంచాయతీలా నీ కాలు పట్టుకోమని చెప్పగదనే. ఇప్పుడేం పట్టుకోమంటావు చెప్పు. ఇప్పుడు ఏం పట్టుకున్నాడు వద్దు, నా మెడల తాళిగట్టు, నీ పెన్లన్న అయిపోతా. మళ్ళా ఏదో కొత్త బాగోతావా? కాదు, నువ్వే నా కొత్త బంగారు లోకం, నువ్వే నా కొత్త బంగారు లోకం. నువ్వు మొదలు ఇక్కడి నుంచి నడు. నువ్వు ఐ లవ్ యూ అని చెప్తేనే పోతా. నీ దొంగ నాటకాలన్నీ చాలు, ఇక్కడి నుంచి పో. నువ్వు ఐ లవ్ యూ అని చెప్తావా చెప్పవా? చెప్పు. అవు బాపత్తుండు, మొదలు ఇక్కడి నుంచి నువ్వు మింగై. రేపు పొద్దుగాల నేను దొడ్డుకోయేటప్పుడు నాకు ఇష్టమైన కొత్త బంగారు లోకం పాటను బ్యాండ్ కొడితేనే నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు, లేకపోతే నా పానం పోతున్నట్టు. అర్థమైందా? నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏడేనా రాజు? ఎక్కడనే? నీ రాజుకేం పనిపట్టలేదా? ఎప్పుడు నీకోసం ఎదురు చూస్తాడా? అట్లా కాదు, ఆడు నాకు ఇష్టమైన కొత్త బంగారు లోకం పాట బ్యాండ్ కొడతాడు. అసలు నీకు దొడ్డి కత్తుందా లేదే? నా పానం తల్లి. నేను దొడ్డికని రాలేదు, మా రాజుగారి కోసమే వచ్చిన. మీ రాజుగారు రాడు గాని నాకు దొడ్డికి బాగా వస్తుంది. ఆగిటట్లేదు పోదంపా. రోజు మా రాజుగారు నా కోసం ఇక్కడనే ఉండటోడే, రాలేదు. పోదంపా. అవునే, నీకు ఈ బాండి కొట్టేటోడు కావన్నా? నాకు గవర్నమెంట్ నౌకరు ఉన్నది, నిన్ను కూడా గవర్నమెంట్ నౌకరు ఉన్నోనికి పెళ్లి చేస్తా. పోలమ్మా ఇంటికే, సపరేట్ ఇంటికి రాడు. ఇంకనా మామ, ఓ ఇంకనా మామ, నీ బిడ్డ ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. నువ్వు నా కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పు. అరే నీ సంగతి చూస్తా, నిన్ను ఎంపీ పొంద పెడతా. ఏమనుకుంటున్నావు? చూడు ఎంకన్నా మామ, నీ చేత కన్యాదానం చేపించుకుంటా, కాళ్ళు గడిపించుకుంటా. అరే నువ్వు మళ్ళొక్క మాట మాట్లాడితే పాత్ర పెడతా. రా చూసుకున్నాను రా, నీ బిడ్డనే నా దగ్గరకు వచ్చింది, నీ బిడ్డదే తప్పు. రారా రా, నరికి పొగలు పెడతా నా కొడుక. నీ కొడుకుని కిచెన్ పెంచినా అంటే కదా, నీ బిడ్డను ఎట్లా పెంచినావు? నీ బిడ్డ నా కొడుకు దగ్గరికి ఎట్లా వచ్చింది? మా బాబు నీ చేతులు పట్టుకొని బట్లాడిండు, ఇప్పుడు నువ్వు మా బాబు చేతులు పట్టుకొని బట్లాడు. నీ బిడ్డదే తప్పని. అరే రాజుగా, నువ్వు మీ అయ్యా నోరు ముయ్యకపోతే మర్యాద దక్కది. నువ్వు ఇంటికి నాడే బాండు కొట్టేటోని లెక్క చేసుకున్నా, నీకు గవర్నమెంట్ నౌకరాన్ని వచ్చి లెక్క చేద్దామా? కన్నా మామ, నీ చేత కాలు కడిగి పిచ్చుకోకపోతే నేను రాజుగానే కాదు.